నమస్తే ప్రేక్షకుల కోసం శివాబీ ఛానల్ వారు నూతనంగా ప్రారంభిస్తున్న డాక్టర్ సలహా కార్యక్రమానికి స్వాగతం. మానవుని శరీరంలో ప్రతి భాగానికి సంబంధించి ఒక్కొక్క ప్రత్యేక వైద్య నిపుణులు ఉంటారు. అందరి వైద్య నిపుణుల సలహాలను సూచనలను మీ ముందుకు తీసుకువచ్చే దానిలో భాగమే ఈ డాక్టర్ సలహా కార్యక్రమం. ఈ కార్యక్రమం మీ శివాబీ న్యూస్ ఛానల్ నందు ప్రతిరోజు ఉదయం 8:30 మధ్యాహ్నం 2:30 రాత్రి 9:30 ప్రసారమగును. ఈరోజు కిడ్నీలకు సంబంధించిన డాక్టర్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. మానవుని శరీరంలో మూత్రపిండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. శరీరంలోని వ్యర్థాలన్నిటినీ శుద్ధి చేసి బయటకు పంపడంలో మూత్రపిండాలు తన వంతు పాత్ర పోషించి మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో దోహదపడతాయి. అటువంటి మూత్రపిండాలకు ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు అపోలో హాస్పిటల్ చెన్నై, ఆర్జీ స్టోన్ హాస్పిటల్ ఢిల్లీ, రెయిన్బో హాస్పిటల్ ఆగ్రా నందు జనరల్, కిడ్నీ మరియు మూత్రకోశ వ్యాధి నిపుణులుగా వైద్య సేవలు అందించిన విశేష అనుభవం కలిగిన డాక్టర్ తలమంచి వినోద్ కుమార్ రెడ్డి గారు, ఎంఎస్ జనరల్ సర్జరీ, డాక్టరేట్ ఇన్ నేషనల్ బోర్డ్ యూరాలజీ, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, కిడ్నీ మరియు మూత్రకోశ వ్యాధి నిపుణులు. మూత్రపిండాలను బాగా ఉంచుకోవడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనే దాని గురించి మనం ఈరోజు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి గారు అందించే సలహాలు సూచనల గురించి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నేను మీ డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి, సిద్ధార్థ హాస్పిటల్స్ గూడూరు. సిద్ధార్థ హాస్పిటల్స్ గూడూరులో కొత్తగా స్టార్ట్ చేశాము. మా హాస్పిటల్లో డెంటల్ విభాగము, జనరల్, లాప్రోస్కోపిక్ సర్జరీ, కిడ్నీ మరియు మూత్రకోశ వ్యాధుల విభాగం స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమంలో అంటే డాక్టర్ సలహా కార్యక్రమంలో మాకు పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఇచ్చిన శివాబీ ఛానల్ వారికి ధన్యవాదం. డాక్టర్ గారు, కిడ్నీ స్టోన్స్ గురించి వివరించండి సార్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. కిడ్నీ స్టోన్స్ గురించి వివరించే ముందు కిడ్నీస్ గురించి కొంచెం బ్రీఫ్ నాలెడ్జ్ తెలుసుకోవాల్సి వస్తుంది. కిడ్నీస్ మన శరీరంలో ఇంపార్టెంట్ అత్యవసరమైన పార్ట్ అండి. మనకు 2 కిడ్నీస్ ఉంటాయి. అవి మన వీపు భాగాన, కింద భాగాన, కుడివైపున, ఎడమ వైపున కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్ నుంచి యూరిన్ ఉత్పత్తి అయినప్పుడు యూరిటర్ అనే ట్యూబ్ ద్వారా బ్లాడర్లోకి పాస్ అవుతుంది. బ్లాడర్ నుంచి వెలుపలికి యూరిత్రా అనే ట్యూబ్ ద్వారా పాస్ అవుతుంది. కిడ్నీస్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి యూరిన్ ప్రొడ్యూస్ చేయటం. కిడ్నీస్ మన బాడీలో ఉండే వేస్ట్ మెటీరియల్, టాక్సిక్ మెటీరియల్ని యూరిన్ ద్వారా బయటకి పంపిస్తాయి. అవసరమైన మెటీరియల్ని, అవసరమైన మినరల్స్ అండ్ ఎలిమెంట్స్ని కిడ్నీస్ అబ్జార్బ్ చేసుకొని అనవసరమైన టాక్సిక్ మెటీరియల్ని బయటికి పంపిస్తాయి. ఇది బేసిక్ కిడ్నీ ఫంక్షన్ అండి. కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకోవాలనంటే అవి డీహైడ్రేషన్ అంటే ఏంటి అంటే సమ్మర్ సీజన్లో మనం వాటర్ సరిగ్గా తీసుకోనందువలన మన బాడీ వాటర్ లాస్ అవుతాయి. అప్పుడు బాడీలో ఉండే కాల్షియం, యూరిక్ యాసిడ్ మరియు కెమికల్స్ వాటి మీద డిపాజిట్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతాయి కిడ్నీలో. కిడ్నీ స్టోన్స్ సాధారణంగా కిడ్నీస్లోనే ఏర్పడతాయి. కొన్నిసార్లు బ్లాడర్లో కూడా ఏర్పడతాయి. అవి కాల్షియం, యూరిక్ యాసిడ్ వంటి పదార్థాలు డీహైడ్రేషన్ అయినప్పుడు క్రిస్టలైజేషన్ అవుతాయి. క్రిస్టలైజేషన్ అంటే ఒక డిపాజిట్ అవ్వడం అన్నమాట. బాడీలో డిపాజిట్ అయ్యి దానిపైన దానే డిపాజిట్ అయ్యి స్టోన్ లాగా ఫామ్ అవుతాయి. అప్పుడు మనకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నంత వరకు, అవి చిన్న సైజు ఉన్నంత వరకు, అవి కదలనంత వరకు అవి సైలెంట్గా ఉంటాయి. పెయిన్ ఏమీ క్రియేట్ చేయవు అన్నమాట. ఒక్కసారి స్టోన్స్ మూమెంట్ అయినప్పుడు అవి జారి కిందకి, అంటే నేను మీకు వివరించాను కదా, యూరిటర్ అనే ఒక చిన్న పైప్ ఉంటుంది కదా, కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే పైప్. ఎప్పుడైతే స్టోన్స్ ఆ పైప్ ద్వారా కిందకి మూవ్ అయ్యేటప్పుడు మనకు పెయిన్ వస్తుంది. సో కిడ్నీ స్టోన్స్ యూజువల్గా కిడ్నీలో ఫామ్ అయ్యి కిడ్నీలో ఉంటాయండి. కానీ అవి చిన్న సైజు ఉన్నప్పుడు మనకి ఏమీ హార్మ్ క్రియేట్ చేయవు. ఆ స్టోన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మంత్స్ అండ్ ఇయర్స్ అవి గ్రో అవుతాయి. గ్రో అయినప్పుడు
ఆ పెద్ద సైజ్ స్టోన్స్ ఏమన్నా చిన్న సైజ్ స్టోన్స్ అయినా కానీ కిందకి జారినప్పుడు మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. అట్లా అని స్టోన్స్ కిడ్నీలో ఉన్నాయనంటే ఆ ప్రాబ్లం క్రియేట్ చేయవని కాదు, అవి ఇన్ఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్స్ కూడా క్రియేట్ చేస్తాయి, పెయిన్ కూడా క్రియేట్ చేస్తాయి. మోస్ట్ కామన్లీ మనం ఫ్రీక్వెంట్గా సమ్మర్స్లో కిడ్నీ స్టోన్స్ యూజువల్గా ఫామ్ అవుతాయి. సమ్మర్స్లోనే మనకు ఎక్కువగా వచ్చేసి స్టోన్ ప్రజెంటేషన్ కామన్గా ఉంటుంది. డాక్టర్ గారు, మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది? సాధారణంగా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని గుర్తించడం కష్టమవుతుంది. యూజువల్గా స్టోన్స్ ఫామ్ అయినప్పుడు కిడ్నీలో అవి సైలెంట్గా ఉంటాయి. కిడ్నీలో 3 విభాగాలు ఉంటాయి. ఇట్స్ లైక్ జోన్స్ లాగా అప్పర్, మిడిల్, లోయర్ క్యాలిసెస్ అని 3 విభాగాలు ఉంటాయి. స్టోన్స్ అక్కడ లాడ్జ్ అయి ఉంటాయి. అక్కడ లాడ్జ్ అయి ఉన్నంత కాలం, ఉన్నంత టైం మనకు పెయిన్ అనేది యూజువల్గా ఉండదు. కానీ ఇన్ సమ్ ఇన్స్టెన్సెస్ కొన్నిసార్లు మనకు పెయిన్ రావచ్చు. యూజువల్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని మనం తెలుసుకోవడం ఎలాగంటే, అవి జారి కిందకి యూరిటర్ అనే చిన్న ట్యూబ్కి వచ్చినప్పుడు అవి పెయిన్ కాజ్ చేస్తాయి. ఫ్లాంక్ పెయిన్ అంటాం దాన్ని. ఫ్లాంక్ పెయిన్ అంటే వీపు వెనక భాగాల నుంచి పెయిన్ వస్తుంది. అది గజ్జల వైపు అంటే గ్రాయిన్ వైపు ఆ పెయిన్ రేడియేట్ అవుతుంది. పెయిన్ వచ్చినప్పుడు దాంతోపాటు వామిటింగ్ సెన్సేషన్ కానీ ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు యూరిన్లో బ్లడ్ వస్తుంది, కొన్నిసార్లు వచ్చేసి ఫీవర్ వస్తుంది. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు పెయిన్, వామిటింగ్, జ్వరం, బ్లడ్ ఇన్ ద యూరిన్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. యూజువల్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ సిమ్టమ్స్ ఉండాలండి. ఫ్లాంక్ పెయిన్ ఉండాలా, అంటే వీపును వెనక భాగాన్ని నుంచి ముందర భాగం వరకు రేడియేషన్ పెయిన్. అది ఫ్లాంక్ పెయిన్. ఇట్ రేడియేట్స్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ యువర్ బాడీ టు ద గ్రాయిన్ వరకు, గజ్జల వరకు రేడియేట్ అవుతుంది. తర్వాత వీటితో పాటు వామిటింగ్ సెన్సేషన్ కానీ ఉంటుంది కొన్నిసార్లు. తర్వాత యూరిన్లో బ్లడ్ రావటం జరుగుతుంది. తర్వాత జ్వరం వచ్చే సూచనలు కూడా ఉంటాయి. అన్నీ ఉండాల్సిన అవసరం లేదు, కానీ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఉండొచ్చు. అప్పుడు మీరు డాక్టర్ని, మీ ఫిజిషియన్ని మీరు కలిసినప్పుడు వాళ్ళు మీకు సలహా ఇస్తారు. సో యూజువలీ కిడ్నీ స్టోన్స్ ఆర్ సైలెంట్గా ఉంటాయి, పెయిన్ క్రియేట్ కావు. అలాగే స్టోన్స్ ఎప్పుడైతే కిడ్నీ నుంచి జారి యూరిటర్ అనే చిన్న ట్యూబ్కి జారుతాయో అప్పుడు మనకు స్టోన్స్ ఉన్నట్టు గుర్తించవచ్చు. డాక్టర్ గారు, కిడ్నీ స్టోన్స్కి కారణాలేంటి? కిడ్నీ స్టోన్స్కి కారణాలు చాలా ఉన్నాయి. మనం కామన్ రీజన్స్ తెలుసుకున్నాము. యూజువల్గా వచ్చేసి డీహైడ్రేషన్ వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి. అందువలన వాటర్ సరిగ్గా తీసుకోని దానివల్ల స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ మన బాడీకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రీజన్ అధికంగా ఎక్సర్సైజ్ చేసిన దానివల్ల. తర్వాత ఒబిసిటీ సర్జరీస్ అంటే లావుగా ఉండేవాళ్ళు ఆపరేషన్స్ చేయించుకున్నప్పుడు కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సాల్ట్స్ అంటే ఉప్పు శాతం ఎక్కువగా ఫుడ్లో తీసుకున్నప్పుడు వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. షుగర్స్ అంటే తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు వాళ్ళకి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కామన్ రీజన్స్ అండి. అనేక కారణాలు ఉంటాయి. జెనెటిక్ రీజన్స్ కూడా ఉంటాయి. అంటే వారసత్వంగా కూడా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యేదానికి అవకాశంగా ఉంటాయి. వారికి మనము మెటబాలిక్ ఎవాల్యుయేషన్ అని డీటెయిల్గా చేయాల్సి వస్తుంది. డాక్టర్ గారు, కిడ్నీ స్టోన్స్ని అలాగే వదిలేస్తే ప్రమాదకరమా? సాధారణంగా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని తెలుసుకోవడం కష్టమేను. కిడ్నీలో స్టోన్స్ సైలెంట్గా ఉంటాయి. అవి కొన్నిసార్లు మనం తెలుసుకున్న తర్వాత స్టోన్స్ ట్రీట్ చేయకపోతే ప్రమాదకరంగా వస్తాయి. ఎందుకనంటే కిడ్నీలో స్టోన్స్ కింద జారి పడినప్పుడు యూరిటర్ని బ్లాక్ చేసినప్పుడు యూరినరీ సిస్టమ్ కంప్లీట్గా బ్లాక్ అయ్యి హైడ్రోనెఫ్రోసిస్ వస్తుంది. కిడ్నీ కొంచెం స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ వచ్చిన కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు వివరిస్తాను. ఫ్లో ఆఫ్ వాటర్ ఉండేటప్పుడు ఏ ఇన్ఫెక్షన్ ఉండదు. బ్లాక్ అయినప్పుడు ఆ ప్లేస్లో క్రిములు చేరి ఇన్ఫెక్షన్ ఉంటాయి. అలాగే ఇక్కడ కిడ్నీలో యూరిన్ ఉత్పత్తి అయినప్పుడు ఆ యూరిన్
యూరిటర్ నుంచి బ్లాడర్కి వచ్చి బ్లాడర్ నుంచి వెలుపలికి వచ్చినప్పుడు ఏ ఇన్ఫెక్షను రాదు, సాధారణంగా రాదు. కానీ అక్కడ స్టోన్ ద్వారా కానీ వేరే కారణాల వల్ల కానీ బ్లాక్ అయినప్పుడు యూజువల్గా స్వెల్లింగ్ వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో ఇన్ఫెక్షన్ కామన్గా వస్తాయి. అలాగా స్టోన్స్ వచ్చి బ్లాక్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ మరియు కిడ్నీ డ్యామేజ్ జరుగుతుంది. ప్రత్యేకంగా మనం గమనించాల్సింది ఇక్కడ ఏమిటంటే కొన్ని కండిషన్స్లో ఈ ప్రాబ్లం చాలా సివియర్గా ఉంటుంది. ఎవరికంటే సింగిల్ కిడ్నీస్ ఉండే వాళ్ళకి అది మనం తెలుసుకోవడం కొంచెం కష్టమే. ఒకవైపే కిడ్నీ అంటే పుట్టుకతో ఒకవైపు కిడ్నీ ఉన్నా కానీ లేదా కొన్ని కారణాల వల్ల ఒక కిడ్నీ ఆపరేట్ చేసి సింగిల్ కిడ్నీ ఉన్న వాళ్ళు కానీ లేదా కిడ్నీలో స్టోన్స్ రెండు వైపులు బ్లాక్ చేసినప్పుడు కానీ ఇట్లాగా చాలా స్పెసిఫిక్ కండిషన్స్లో ఇమీడియట్గా సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే రెండు కిడ్నీస్ ఎట్ రిస్క్ ఉండేటప్పుడు లేదా ఒక కిడ్నీ ఉండి ఓన్లీ ఒక కిడ్నీ ఎట్ రిస్క్ ఉండేటప్పుడు వచ్చేసి దానికి ఇమీడియట్గా సర్జరీ చేసుకోవాలా. డాక్టర్ గారు, గర్భవతిగా ఉన్నప్పుడు కిడ్నీ స్టోన్స్ వస్తే మనం ఏం చేయాలి? గర్భవతిగా ఉన్నప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయి, యూజువల్గా ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు ఆ స్టోన్ని మనం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కనుక్కోవచ్చు. కొన్ని కండిషన్స్లో పెయిన్ వస్తుంది కానీ స్టోన్ని ఐడెంటిఫై చేయడం కష్టం. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేయొచ్చు అని చెప్పేసి. కామన్గా మనం రెగ్యులర్గా దీస్ డేస్ వాడేది అల్ట్రాసౌండ్ అండ్ సిటీ స్కాన్. అల్ట్రాసౌండ్ ద్వారా స్టోన్స్ ఐడెంటిఫై చేయగలిగితే పర్వాలేదండి. కానీ చేయలేనప్పుడు మనం రేడియేషన్ వచ్చే ఇన్వెస్టిగేషన్స్ మనం చేయకూడదు. ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేయకూడదు. ఎందుకనంటే బేబీకి చాలా హానికరం అన్నమాట. సో అందుకని మనం వీటిల్లో ఎంఆర్ఐ స్కాన్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అవసరం ఉంటే ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవచ్చు. కిడ్నీ స్టోన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ అనేది ఇది స్పెషల్ కేస్ అండి. సాధారణంగా నార్మల్ వ్యక్తుల కంటే ప్రెగ్నెన్సీలో స్టోన్స్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే కొన్ని కండిషన్స్ వల్ల కాల్షియం ఎక్కువ రిలీజ్ అవుతుంది. వాటి వల్ల కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని హార్మోన్స్ వల్ల కూడా స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో అందువలన ప్రెగ్నెన్సీలో స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ కొంచెం ఎక్కువగా ఉంటుంది నార్మల్ పీపుల్ కంటే. సో మనం వాళ్ళకి కూడా సేమ్ సిమ్టమ్స్ వస్తాయండి. బ్యాక్ పెయిన్ వస్తుంది, అలాగే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, బ్లడ్లో యూరిన్ వచ్చేదానికి ఛాన్స్ వస్తుంది. సాధారణంగా వీళ్ళకి కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. బ్యాక్ పెయిన్ రావటం, పెయిన్ వచ్చేసి రేడియేటింగ్ పెయిన్ ఫ్రమ్ బ్యాక్ నుంచి గ్రాయిన్ వరకు అంటే గజ్జల వరకు పెయిన్ రావటం ఇది కామన్గా ఉంటుంది. జ్వరం రావటం ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్ రావటం కానీ ఉంటుంది. యూరిన్లో బ్లడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనము ప్రెగ్నెన్సీ ఉమెన్లో వచ్చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే అబార్షన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ టైం నేను చెప్పాను మీకు, స్కాన్ చేయడానికి ఇన్వెస్టిగేట్ చేయడానికి యూజువల్గా మనం ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సిటీ, ఎంఆర్ఐ వాడతాము. కానీ వీటిల్లో కొన్ని టెస్ట్ ప్రెగ్నెన్సీలో యూజ్ చేయకూడదు. ఎందుకనంటే రేడియేషన్ వల్ల బేబీకి డ్యామేజ్ అవుతుంది. అందుకని ఎక్స్రే అండ్ సిటీ స్కాన్స్ యూజువల్గా ప్రెగ్నెన్సీలో మనం ప్రిఫర్ చేయమన్నమాట. సో వీటి బేసిక్ ఇన్వెస్టిగేషన్ వీ స్టార్ట్ విత్ అల్ట్రాసౌండ్ స్కాన్ అండి. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో ఎంఆర్ఐ వాడేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ విత్ కిడ్నీ స్టోన్స్ దిస్ వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అబార్షన్కి ఛాన్సెస్ ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వాలి. అన్ని మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో ఇవ్వలేమన్నమాట. అత్యవసర కండిషన్స్లో కొన్ని మెడికేషన్స్ ఇచ్చి జాగ్రత్తగా కంట్రోల్ చేయవచ్చు. డాక్టర్ గారు, కిడ్నీ స్టోన్స్ని నివారించడానికి మనం ఏం చేయాలి సార్? కిడ్నీలో స్టోన్స్ నివారించడానికి మనము బాగా వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న దానివల్ల డీహైడ్రేషన్ రాదు. డీహైడ్రేషన్ లేనందువల్ల స్టోన్స్ క్రిస్టలైజ్ కావు. సో స్టోన్ మీద లేయర్ బై లేయర్ డిపాజిషన్నే క్రిస్టలైజేషన్ అంటాము, అది జరగదు.
సో వాటర్ బాగా తీసుకున్న దానివల్ల మనకు స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీని, స్టోన్స్ని అవాయిడ్ చేయవచ్చు. ఇలాగా యూజువల్గా సమ్మర్స్లో వచ్చేసి మనకు డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో అందువలన వాటర్ బాగా తీసుకోవాలి. యూజువల్గా పర్ డే రోజుకి మనము 2 to 3 లీటర్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఎండలో వెళ్ళినప్పుడు ఒక 500 ml 500 ml ఎక్స్ట్రా వాటర్ తీసుకున్నా సరిపోతుంది. అలాగే యూజువల్గా మనము డైట్లో సాల్ట్ అండ్ షుగర్స్ తగ్గించుకోవాలి. సాల్ట్ అండ్ షుగర్స్ ఉండేటప్పుడు వాళ్ళకు కూడా స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. వాటర్తో పాటు నీటి రూపంలో ఉండేటివి ఏవైనా తీసుకోవచ్చు. పర్ డే 3 లీటర్స్ వాటర్ తీసుకున్నా సరిపోతుంది. సిట్రిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ బాగా తీసుకోండి. మన గూడూరులో బాగా అవైలబుల్ నిమ్మకాయ, లైమ్ జ్యూస్ తాగొచ్చు మీరు. అట్లాగే దాని ఫ్యామిలీలో ఉండే ఏ ఫ్రూట్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. సో లైమ్ జ్యూస్ మనకు బాగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సమ్మర్స్లో లైమ్ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అలాగే మనము సిట్రిక్ యాసిడ్ కంటైనింగ్ ఫ్రూట్ జ్యూసెస్ యూజువల్గా తీసుకున్న దానివల్ల కిడ్నీ స్టోన్స్ మనం నివారించవచ్చు. మనకు గూడూరులో అవైలబుల్ ఉండేది బాగా లెమన్ అవైలబుల్గా ఉంటుంది. సో లైమ్ జ్యూస్ సమ్మర్లో తీసుకున్న దానివల్ల కిడ్నీ స్టోన్స్ నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటర్తో పాటు లైమ్ జ్యూస్ కూడా తీసుకోండి. డాక్టర్ గారు, వంశపారంపర్యంగా కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయా? అవునండి, కిడ్నీలో స్టోన్స్ వంశపారంపర్యంగా ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి వంశపారంపర్యంగా వచ్చే స్టోన్స్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ స్టోన్స్ ఎర్లీ ఏజ్ ఆఫ్ లైఫ్లో వస్తాయి, అంటే చిన్నతనం నుంచే వస్తాయి. తర్వాత వీటికి స్పెషల్ టెస్ట్ మెటబాలిక్ ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. సో ఈ స్టోన్స్ గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వంశపారంపర్యంగా స్టోన్స్ వస్తాయి. డాక్టర్ గారు, కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి అంటుంటారు, అది నిజమేనా? కాదండి, కిడ్నీలో స్టోన్స్ కరిగిపోవు, ఇది నిజం కాదు. కిడ్నీలో స్టోన్స్ మెడిసిన్స్ ద్వారా కిడ్నీలో స్టోన్స్ కరగవు. కిడ్నీలో స్టోన్స్ జారిపడినప్పుడు, స్టోన్ సైజ్ చిన్నదిగా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని మెడిసిన్స్ ద్వారా వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా 100% ఏది గ్యారంటీ ఉండదు. స్టోన్స్ కరిగేదానికైతే ఛాన్సెస్ లేవు, ఇది నిజం కాదు. స్టోన్స్ కరిగేదానికి అవకాశం లేదండి. కిడ్నీలో స్టోన్స్కి ట్రీట్మెంట్ ఫస్ట్ మెడిసిన్స్ ద్వారా ట్రై చేస్తామండి. యూజువల్గా మెడిసిన్స్ ద్వారా తగ్గనప్పుడు సర్జరీ ద్వారా, అంటే ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ద్వారా చేస్తాము. ఇంతకుముందు ఓపెన్ ఆపరేషన్స్ ఉండేవి, ఇప్పుడు ఓపెన్ ఆపరేషన్స్ ఎవరూ చేయట్లేదు, ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇనిషియల్గా ఫస్ట్ పేషెంట్ వచ్చినప్పుడు కిడ్నీ స్టోన్స్ కోసం మెడిసిన్స్ రాసిస్తాము. స్టోన్స్ కరిగేదానికి కాదండి, స్టోన్స్ జారిపడే దానికి రాసిస్తాము. అవి కూడా స్టోన్ సైజుని బట్టి, స్టోన్ ఉండే లొకేషన్ బట్టి మనము ట్రై చేస్తామన్నమాట స్టోన్స్ రావడానికి. స్టోన్స్ బాగా పెద్దదిగా ఉన్నప్పుడు, కొన్ని కండిషన్స్లో సింగిల్ కిడ్నీ ఉండేటప్పుడు, స్టోన్స్ రెండు కిడ్నీస్ని బ్లాక్ చేసినప్పుడు, ఈ కండిషన్స్లో మనం మెడికల్ మేనేజ్మెంట్ యూజువల్గా ప్రిఫర్ చేయము, డైరెక్ట్గా ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్కే వెళుతాము. అందుకని అన్ని వేళ మెడికల్ మేనేజ్మెంట్ ఉండదు. మెడికల్ మేనేజ్మెంట్ మాత్రం మనం 1 to 2 వీక్స్ ట్రై చేస్తాము. ఎప్పుడైతే మెడిసిన్స్ ద్వారా మనము స్టోన్స్ని నిర్ధారించలేనప్పుడు అప్పుడు మనం ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తామండి. మనము యూజువల్గా మెడికల్ మేనేజ్మెంట్ 2 వీక్స్ వరకు ట్రై చేస్తాము. మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యి నొప్పి కంటిన్యూగా ఉన్నప్పుడు, ఈ 2 వీక్స్లో కూడా ఫీవర్ కానీ ఎక్కువైనప్పుడు, నొప్పి ఎక్కువైనప్పుడు, జ్వరం ఎక్కువగా ఉండేటప్పుడు మెడికల్ మేనేజ్మెంట్ స్టాప్ చేసి సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్తాము అన్నమాట. సో ఈ 2 వీక్స్లో కానీ 2 to 3 వీక్స్ కానీ ట్రై చేసినప్పుడు స్టోన్ సాధారణంగా పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్టోన్ సైజుని బట్టి, లొకేషన్ బట్టి కూడా ఉంటుంది. అన్ని స్టోన్స్ పడిపోయేదానికి అవకాశం ఉండదు. కానీ ఫస్ట్ ఇనీషియల్గా మన దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు మెడికల్ మేనేజ్మెంటే ట్రై చేస్తాము. మెడికల్ మేనేజ్మెంట్ కుదరినప్పుడు సర్జికల్ మేనేజ్మెంట్ ప్రిఫర్ చేస్తాము. ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్లో అనేక రకాలు ఉన్నాయండి. స్టోన్ లొకేషన్ బట్టి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ కిడ్నీలో స్టోన్ ఉంది, PCNL అనే ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ఉంది.
కిడ్నీలో స్మాల్ హోల్ డ్రిల్ చేసి వెనకాల భాగం నుంచి లేదా ముందర భాగం నుంచి మనము కిడ్నీ స్టోన్స్ని లేజర్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు RIRS అనే లేటెస్ట్ ట్రీట్మెంట్ ద్వారా హోల్ ఏమీ డ్రిల్ చేయకుండా మూత్రాశయం ద్వారానే స్టోన్ని ట్రీట్ చేయొచ్చు అండి. అలాగే స్టోన్ యూరిటర్లో ఉండేటప్పుడు మనం URS ద్వారా ట్రీట్ చేయొచ్చు. డాక్టర్ గారు, కిడ్నీలో స్టోన్స్కి ట్రీట్మెంట్ ఏంటి సార్? ఇలాగా అనేక ట్రీట్మెంట్స్ ఉన్నాయి స్టోన్ పొజిషన్ బట్టి. మనము వీఆర్ లక్కీ ఇన్ గూడు టు హ్యావ్ వరల్డ్స్ బెస్ట్ థులియం ఫైబర్ లేజర్. వీఆర్ ఆపరేటింగ్ విత్ వరల్డ్స్ బెస్ట్ థులియం ఫైబర్ లేజర్. ఇట్స్ అ ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్. మనము థులియం ఫైబర్ లేజర్, ఇది వరల్డ్స్ బెస్ట్ లేజర్ అండి, స్టోన్ లేజర్. సో మనం దాని ద్వారా స్టోన్ లేజర్ ట్రీట్మెంట్ చేయవచ్చు. సో మన దగ్గర ఇది ఇక్కడ అవైలబుల్గా ఉంది. థులియం ఫైబర్ లేజర్ వరల్డ్స్ బెస్ట్ లేజర్ అండి స్టోన్కి. ఇది మన హాస్పిటల్ సిద్ధార్థ హాస్పిటల్ గూడూరులో అవైలబుల్గా ఉంది. ఈరోజు మనము కిడ్నీ స్టోన్స్ ఎలా ఏర్పడతాయి, వాటికి కారణాలు ఏమిటి, అవి ఎలా మనం కనుక్కోగలుగుతాము, తర్వాత ప్రెగ్నెన్సీలో కిడ్నీ స్టోన్స్ ఉండేటప్పుడు ఎలా మనము ఫాలోఅప్ చేసి జాగ్రత్తలు తీసుకోవాలా, జెనెటిక్స్ ద్వారా అంటే వారసత్వం ద్వారా వచ్చే స్టోన్స్ని వాటిని ట్రీట్మెంట్ని ఎలా జాగ్రత్త తీసుకోవాలా, మనము ఏం తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ని నివారించవచ్చు, వాటర్ తీసుకుంటే దాని బెనిఫిట్స్ ఏంటి, లైమ్ జ్యూస్ తీసుకున్న దానివల్ల కిడ్నీ స్టోన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, తర్వాత కిడ్నీ స్టోన్స్ ఎలా ట్రీట్ చేయాలి, మెడికల్ మేనేజ్మెంట్, ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్, థులియం ఫైబర్ లేజర్, ఇవన్నీ తెలుసుకున్నాము. మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. బాడీ మనం ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ బాడీకి. వాకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డ్రింకింగ్ వాటర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హైడ్రేటింగ్ యువర్ బాడీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కిడ్నీ స్టోన్స్ నివారించడానికి అనేక ట్రీట్మెంట్స్ ఉన్నా కానీ ఒబిసిటీ లావును తగ్గించుకోవాలా, తర్వాత వాటర్ బాగా తీసుకోవాలా. మనది సమ్ హ్యూమిడ్ క్లైమేట్స్, ఈ క్లైమేట్స్లో ఉండేటప్పుడు 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి పర్ డే. బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండి ఒక 500 ml వాటర్ ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ నివారించేదానికి చాలా అవకాశం ఉంటుంది. అట్లాగే వచ్చిన వారికి జాగ్రత్తగా ఫాలోఅప్ చేసుకోవాలా, రెగ్యులర్గా డాక్టర్ని విజిట్ చేయాలా. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, ఒక్కసారి కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడు ఇట్స్ లైఫ్ లాంగ్ మనకు యూజువల్గా స్టోన్స్ వస్తాయి. యూజువల్గా మన ఫ్యామిలీలోనే మనం గుర్తించాలా. మనం సేమ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాము, సేమ్ లొకాలిటీలో ఉంటాము, సేమ్ ఫ్యామిలీ మెంబర్స్తోనే తిరుగుతూ ఉంటాం, కానీ పర్టికులర్గా మనకే వస్తాయి. దానికి కారణాలు మనం ఎగ్జాక్ట్గా చెప్పలేమన్నమాట. అట్లా వచ్చినప్పుడు ఇది డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా ఇది కూడా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలా, లైఫ్ లాంగ్ ఫాలోఅప్లో ఉండాలా. అట్లా అని చెప్పేసి ఒక 3 monthsకి ఒకసారి డాక్టర్ని వచ్చి కలిసి ఏమన్నా ఇష్యూ ఉంటే, కంప్లైంట్ ఉంటే ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలా. లేని వాళ్ళు వాటర్ బాగా తీసుకోవాలా. వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ ఫాలోఅప్లో ఉండాలా. సో ఈరోజు ఈ సెషన్లో మనం కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే సెషన్లో ఇంకా కిడ్నీ గురించి వేరే ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి. ఈరోజు డాక్టర్ సలహా కార్యక్రమంలో కిడ్నీలో స్టోన్స్ ఎలా ఏర్పడతాయి, అవి ఏర్పడకుండా ఉండేలా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. మరలా డాక్టర్ సలహా కార్యక్రమంలో కిడ్నీలో స్టోన్స్కి ఎటువంటి ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉన్నాయనే దాని గురించి తెలుసుకుందాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణులచే వారి సలహాలను, సూచనలను తెలుసుకుందాం. నమస్తే, యువర్స్ వైష్ణవి.